హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి రొటీన్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఉదయాన్నే అయితే ఇంట్లో పూజ అయితే పూర్తయింది. అండ్ ద వెల్నెస్ షాప్కి సంబంధించిన ఈ హెయిర్ కలర్కి ఉంది కదండి, హెన్నా అనేది బర్గండీ కలర్ అనమాట. యాక్చువల్గా ఓల్డ్ ప్యాకింగ్ ఇలా ఉండేది. నేను పెట్టుకుంటున్నటువంటి హెన్నా అయితే రీసెంట్లీ ఇదే మాట. చాలామంది అడుగుతున్నారు. అండ్ ప్యాకింగ్ అయితే కాస్త చేంజ్ అయింది ద వెల్నెస్ షాప్ అనే కంపెనీ నుండి మాట. సో ఇదేంటంటే మనం జస్ట్ అందులో ఉన్నటువంటి కలర్స్ మనకి నచ్చినవి చూస్ చేసుకోవచ్చు అన్నమాట. బర్గండీ కలర్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, అండ్ బ్లాక్. ఫుల్ ఏ కలర్ మనం అప్లై చేస్తే ఆ కలర్లో అవుతుంది. సో బర్గండీ కలర్ అంటే కంప్లీట్గా మనకి అంత బీట్రూట్ కలర్ చేంజ్లోకి ఏం అయిపోదు, కానీ బ్లాక్ హెయిర్ మీద పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా మంచి రెడ్డిష్ కలర్లోకి వస్తుంది అన్నమాట. అండ్ ఇందులో ఒక బ్రష్ ఉంటుంది, అండ్ 2 గ్లౌజెస్ ఉంటాయి, అండ్ హెయిర్ మాస్క్కి సంబంధించినవి ఇలా అన్నీ కూడా ఇంక్లూడింగ్ వాళ్ళు ప్యాకేజ్ అనేది పంపిస్తారన్నమాట. సో ఇది రకరకాల ప్రైజెస్లో ఉన్నాయి. ఆఫర్ అయితే నడుస్తుంది. మనం కావాలనుకుంటే చక్కగా ఏ ప్రైస్లో ఎన్ని ప్యాకింగ్స్ కావాలంటే అన్ని మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. నేను కనీసం ఇది ఒక సంవత్సరంన్నర నుండి యూస్ చేస్తున్నాను, 2 సంవత్సరాల నుండి. చాలా మంచిగా యూజ్ అయింది. హెయిర్కి సంబంధించి గ్రోత్ బాగుంటుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గినాయి, ఎలాంటి ఇచ్చింగ్ కానీ, స్కాల్ప్కి సంబంధించిన డాండ్రఫ్ కానీ అసలు ఏమీ లేవు అన్నమాట. ఫుల్గా చాలా హెల్దీ హెయిర్ని అనేది నేను రీసెంట్లీ చూస్తున్నాను. చాలా అంటే చాలా నచ్చేసింది. చాలా బాగుందని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆఫర్స్ నడుస్తున్న టైంలో మనకు నచ్చినవి చూస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా 2 హెన్నా ప్యాకెట్స్ తీసుకుంటే ఇలా ద వెల్నెస్ షాప్కి సంబంధించిన బ్రైట్ బాడీ లోషన్ అనేది వచ్చిందన్నమాట. అండ్ మనకి వద్దనుకుంటే టోటలీ 3 హెయిర్ హెన్నాస్ తీసుకోవచ్చు, లేదంటే 2 తీసుకోవచ్చు. ఒక హెన్నా ప్యాకెట్స్ వచ్చి నాకు అంటే హెయిర్ లెంత్ని బట్టి, గ్రోత్ని బట్టి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. బాగా లెంతీగా చాలా మీకు వాల్యూమ్ ఎక్కువగా ఉంది హెయిర్ అంటే కనుక ఒక ప్యాకెట్ సరిపోతుంది, లేదంటే ఒక 1 ప్యాకెట్ వచ్చి 2 టైమ్స్ వస్తుంది. నాకైతే ఇంచుమించుగా 2 or 3 టైమ్స్కి ట్రై చేస్తుంటాను అనమాట. అంటే సరిపోయేటట్టుగా కరెక్ట్గా కలుపుకొని మిక్స్ చేసుకుంటాం. ఇందులో స్పెషల్గా టీ డికాషన్, ఇంకా అవి ఇవి ఎగ్ అని, ఈ విటమిన్ క్యాప్సిల్స్ అని, అలోవెరా జెల్ అని, కర్డ్, లెమన్కి ఏమి మిక్స్ చేసే పని లేదు. డైరెక్ట్గా ఇలా వాటర్తో మిక్స్ చేసేసుకుని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. ఇదేమో ముందు రోజు నైట్ కలిపి అలా ఏమీ లేదండి. చక్కగా ఇలాగ మనం నార్మల్ వాటర్లోనే అంటే మనం ఫిల్టర్ దగ్గర పెట్టుకునేటువంటి వాటర్, అది కూడా ఏమీ లూక్ వాటర్, వామ్ వాటర్, ఏమి హాట్ వాటర్ అలా ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్లోనే మిక్స్ చేసేసుకుని డైరెక్ట్గా మనం హెన్నా అనేది హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఒక క్లిప్ అనేది కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఇలా చక్కగా కొంచెం కొంచెంగా అలా అప్లై చేసేసుకుంటే పార్టిషన్స్గా తీసుకుని టోటలీ హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి, టాప్ టు ఎండ్ వరకు కూడా. స్కాల్ప్ అంతా కూడా మంచిగా దానికి అప్లై చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది కదా, హెల్దీగా ఉంటుంది అన్నమాట హెయిర్ అంతా కూడా. ఇలా హెయిర్కి హెన్నా అంతా కూడా అప్లై చేసేసిన తర్వాత అయితే మనం 40 minutes తర్వాతైనా హెడ్ వాష్ చేసేసుకోవచ్చు హెయిర్ అంతా కూడా, లేదు అంటే 1 hour తర్వాతైనా. అంటే 40 minutes to 1 hour ఏ టైంలోనూ మనం చక్కగా అలాగా కాసేపు ఉంచుకుంటే సరిపోతుంది. షాంపూ అయితే అప్లై చేయకూడదు అన్నమాట ఫస్ట్ డే అయితేని. అండ్ మీరు ఇది ఆయిల్ పెట్టని హెయిర్ అంటే షాంపూ అప్లై చేసేసుకుని మనకి హెయిర్ నార్మల్గా ఉండేటువంటి హెయిర్కి అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఈ విషయం నేను చెప్పలేదంటే కమెంట్స్ ఎక్కువ పెట్టేస్తారు. అండ్ నార్మల్ హెయిర్కి మీకు ఆల్రెడీ చూసారు నేను ఎలా అప్లై చేసుకున్నాను ఏంటన్నా అన్నది. నార్మల్ హెయిర్కే మనం అప్లై చేసేసిన ఆఫ్టర్ 40 minutes లేదంటే 1 hourకి మనం హెయిర్ వాష్ చేసుకుని ఆ నెక్స్ట్ డే షాంపూ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఈచ్ 1 ప్యాకెట్ అయితే 300 మాట అండి. ఇది ఒక్కొక్కసారి 350 కూడా ఉంటుందన్నమాట. అండ్ సో ఇది హెన్నాకి సంబంధించి. అండ్ మనం ఇదైతే 10 రోజులకు ఒకసారి పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే కనుక 15 daysకి 20 daysకి అలా పెట్టేదాన్ని, బట్ ఇప్పుడైతే నేను వీక్లీ వన్స్ పెట్టుకుంటున్నాను. ఇలా అయితే వీక్లీ ఆర్ 10 days వన్స్. సో ఇది మటండి హెన్నాకి సంబంధించి చాలాసార్లు అడిగారు కాబట్టి కంప్లీట్గా అంతా నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేశాను. అలానే ఈ హెన్నాస్ అయితే నేను స్టార్టింగ్లో ద వెల్నెస్ షాప్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. అండ్ అక్కడ నుండి మనం ఒక్కసారి ఆర్డర్ చేసామంటే వాళ్ళు మనల్ని ఎవ్రీ మంత్ మనకి కాంటాక్ట్ అవుతారన్నమాట. కావాలా ఏంటి ఆఫర్స్ నడుస్తున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్తారు. లేదంటే అమెజాన్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా నేను కంటిన్యూ చేస్తున్నాను. ద వెల్నెస్ షాప్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు కావాలనుకుంటే అమెజాన్లో కూడా టైప్ చేసి తీసుకోవచ్చు మీరు సెర్చ్ చేసి. సో ఇదండి. సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేసాను అనమాట మార్నింగ్ అని. అండ్ ఇక్కడైతే నేను ఈరోజు అరటికాయ ఇగురు ఉండనమాట, దాంతోపాటు రసం చేసి క్యాబేజ్ ఫ్రై చేశాను. ఆ టాపికే చెప్తున్నాను. సో ముందైతే
చక్కగా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని హెడ్ బాత్ చేసేసి అండ్ నార్మల్గా అలా పూజ దండం పెట్టేసుకుని ఇంకా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు ఎందుకో నాకు గుర్తులేదు, బట్ ఇది కొంచెం ఓల్డ్ వీడియో మాట ఇవన్నీ తీసుకుని నేను చాలా డేస్ అయినాయి. అండ్ కిచెన్కి సంబంధించిన కుక్వేర్స్కి సంబంధించి చాలా తీసుకున్నాను, అవి కూడా మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసారు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మా లంచ్ అయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈలో పిల్లల్ని పిలిచి ఆ లంచ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చూసుకుని వాళ్ళకి పెట్టేసి అప్పుడు మిమ్మల్ని కలుస్తా బాయ్ అని చెప్తున్నమాట. సో ఆ రోజైతే చెప్పాను కదా ఆల్రెడీ లంచ్ రెసిపీస్. అండ్ హెయిర్ అయితే మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో అక్కడ అప్లై చేస్తే మంచి బర్గండి కలర్ వస్తుంది, లేదు బ్లాక్ హెయిర్కి మనం పెట్టుకుంటే మంచి రెడ్డిష్ కలర్ వస్తుంది. సో మీకు హెల్దీగా కావాలి హెయిర్, అలా ఏమీ అవసరం లేదు, కలర్తో ప్రాబ్లం లేదు అని అనుకుంటే మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. అండ్ అలా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి అమెజాన్ నుండి అయితే పార్సిల్ వచ్చేసింది. ఆల్రెడీ తీసుకున్నాను, ఏంటని అన్నది చూపిస్తున్నాను. 1 డేలో నేను 4 తీసుకున్నాను అనమాట ఐటమ్స్. అయితే ఆర్డర్ చేయడంతో అన్నీ ఒకేసారి ఒకే ప్యాకింగ్లో వచ్చినాయి కాబట్టి సో ఒక్కొక్కటిగా నేను మీకు ఇక్కడ తీసి ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక లిప్స్టిక్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. చెప్పాను కదా, అంటే అన్నీ ఒకేసారి ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసి మనకి కావాలనుకుంటే ఈ విధంగా ఒకే ప్యాకింగ్లో వచ్చేస్తాయి కదా, ఒకే టైంలో మనం ఆర్డర్ చేసుకుంటే. సో ఆ విధంగా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. నేను మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఎక్కడైనా సరే ప్రస్తుతానికి ఫెస్టివల్ ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, ఒక టైం వరకు కూడా ఏంటంటే దివాళీ ఆఫర్స్ నడిచినాయి, దసరా ఆఫర్స్ నడిచినాయి, అండ్ తర్వాత ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్కి సంబంధించి కూడా రన్ అవుతున్నాయి కదా ప్రజెంట్ అయితేనే. సో వాటి ఆఫర్స్ అని, తర్వాత వచ్చేటువంటి పొంగల్, ఇవన్నీ సంక్రాంతి ఒకటి కాదు. సో నెమ్మదిగా ఎవ్రీ ఒక 2 or 3 monthsకి వచ్చేటువంటి ఫెస్టివల్స్కి ఇలా కంటిన్యూషన్లో ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి కదా. సో అలా ఆఫర్స్లో తీసుకుంటేనే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అలా తీసుకున్నటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా. నేను ఆల్రెడీ తీసుకునివన్నీ కూడా ఒక 1 month అయిపోతుంది అనుకుంటా దగ్గర. కానీ నేనైతే ఇంకా మధ్యలో ఉన్నటువంటి వీడియోస్ ఇప్పుడు వరకు ఏదైతే షేర్ చేసాను చూస్తూ వచ్చారో అవన్నీ షేర్ చేశాక ఇది షేర్ చేద్దామని చెప్పేసి అలా పక్కన పెట్టాను. బట్ ఇప్పుడు టైం కాబట్టి ఇంకా షేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి అంటే ప్రాబ్లం లేదు, అదే అనుకుని ఇంకా అందుకే షేర్ చేసేస్తున్నాను. అంటే ఇది ఒక్కటే ఉంది, ఇంకా ఓల్డ్ వీడియోలో చెప్పాలని అనుకుంటే ప్రజెంట్ వీడియోస్ అయితే ఆల్రెడీ షేర్ చేశాను కదా రీసెంట్లీ. అంటే ఈ శారీస్కి సంబంధించి నేను క్రేజీ కలెక్షన్స్లో తీసుకున్న శారీ కలెక్షన్. సో అది రీసెంట్గానే నేను షూట్ చేసినటువంటి వీడియో అయితేనే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇంకా రీసెంట్ వీడియోస్ని షేర్ చేస్తాను. ప్రజెంట్వి అప్పుడే అంటే నేను ఇంకా ఎప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను అప్పుడే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ముందుగానే షూట్ చేసినవి నెమ్మదిగా షేర్ చేస్తూ ఓల్డ్ అవుతుంది కాబట్టి టాపిక్ అయితే ప్రజెంట్లో ఉంటాయిలేండి. ఎంత బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే ఓల్డ్ అయినా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది వచ్చేసి ఏంటంటే ద ఇండస్ వ్యాలీ ట్రిపుల్ స్ట్రెయిన్లెస్ స్టీల్ హండీ బిర్యానీ పాట్ విత్ గ్లాస్ లిడ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇదేంటంటే కెమికల్ కోటింగ్ ఏమీ ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా. ఇది వచ్చేసి 2 లీటర్స్కి సంబంధించిన పాట్ మాట. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు మామూలుగా కాదు. చాలా నచ్చేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇంచుమించు ఒక 3 లీటర్స్ది 2 లీటర్స్ ఎప్పుడు ఎలాంటి అవైలబుల్గా ఉంటే అప్పుడు తీసుకుందాం అని సెర్చింగ్లో అలా చూస్తూనే ఉన్నాను. 40 ఆఫర్లో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 40% ఆఫర్లో దొరికింది నాకు అప్పుడు ఇది. అండ్ 6.5 లీటర్స్ది కూడా ఉంది, అంటే మనకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. సో నేను ఇది 40 ఆఫర్లో తీసుకున్న టైంలో వచ్చేసి 2500 పడింది అన్నమాట. సో ఇది మాట అండి, ఇదొకటి. అండ్ దీంతో పాటుగానే ప్రెస్టేజ్ ఆల్ఫా బేబీ హండీ విత్ డీప్ లిడ్ ఫర్ స్పిల్లేజ్ కంట్రోల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి 2 లీటర్స్ది. అలానే ఇదైతే 15% ఆఫర్లో తీసుకున్నాను. అండ్ దాని ప్రైస్ అయితే 2200 అలా పడింది అన్నమాట. అండ్ అంటే మనకి ఆఫర్స్ నడుస్తున్న టైంలో తీసుకుంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఆఫర్లో మనకి మనీ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆ విధంగా కాస్త వెయిట్ చేసి తీసుకోవడం మంచిది. ఎంత క్యూట్ ఉందో చూడండి, ఎంత చక్కగా చిన్నగా చాలా బాగుంది. ఇందులో ఏంటంటే మనం కందిపప్పు అది విజిల్స్ వేయించినప్పుడు పైకి రాకుండా ఉంటుంది, అంటే ప్రెషర్ పైకి విజిల్స్ ద్వారా వచ్చేస్తుంది కదా. బట్ అలా వచ్చినా కూడా ఇక్కడ చూసారా ఈ లోతుది కొంచెం డెప్త్ గా ఉండడం వల్ల వాటర్ అనేది ఇందులోకి పడుతుంది, పెద్ద బయటికి స్ప్రెడ్ అయ్యే పని ఉండదు. రివ్యూ చూసాను, చాలా బాగా బెటర్ అనిపించింది. సో ఇది తీసుకున్నాను అనమాట ప్రెస్టేజ్. చూడడానికి ఎంత చిన్నగా ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉందో చూడండి, అసలు భలే అనిపించింది. నాకు ఈ టైప్ మోడల్ లేదు. డీప్ లిడ్ 2 లీటర్స్ సైజ్ 2 లీటర్స్ వారంటీ కోడ్ విజిల్
అంటే నేను కాంబో సెట్ లో తీసుకున్నాము, అమ్మ వాళ్ళు తీసుకున్నారని చెప్పి నేను కూడా అనుకున్నాను కదా. నాకు సడన్ గా అనిపించింది, ఆల్రెడీ నా దగ్గర స్టీల్ కుక్కర్స్ అయితే 2 ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కువైపోతాయి 3 అంటే మరి ఓవర్ అయిపోతాయి అని చెప్పేసి నాకు కావాల్సిన వల్ల ఓన్లీ సింగిల్ గా ఒకటి సరిపోతుందని. ఎందుకంటే అన్ని క్వాంటిటీస్ లోనే అన్ని కేజెస్ లోకి సంబంధించిన అన్ని ఉన్నాయన్నమాట. 5 లీటర్స్ ది అండ్ 3 లీటర్స్ ఉంది అండ్ 2.5 లీటర్స్ ఉంది, 1 లీటర్ ఉంది, అన్ని ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఇంకా సరే అని చెప్పి ఇంక ఈ మోడల్ లోని 2 లీటర్స్ తీసుకున్నాను. చాలా చాలా క్యూట్ ఉంది, ఎప్పుడు ఉండదో అనిపిస్తుంది అందులో వంట. ఓకే, విజిల్ పెట్టేస్తున్నాను. ఓకేనండి, ఇక్కడికి 2 అయినాయి. సో ప్రస్తుతానికి ఇదైతే కాస్త లోపల పెట్టేస్తాను. నాకు ఎప్పుడో అవసరం అయితే అప్పుడు తీసుకుంటాను. ఇది మాత్రం నాకు అవసరం, అందుకని ఇవన్నీ ఇంకా నేను ఇందులో పాడేస్తాను. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, కార్డ్బోర్డ్ బాక్సెస్ అన్ని కూడా చెద పట్టడం తప్ప అంతకు మించి ఏం యూజ్ ఉండదు. ఇంతకు ముందు తెలియక దాచేసేదాన్ని, దేనికైనా యూజ్ అవుతూ ఉంటాయి కదా అని చెప్పి. సో ఇదండి. ఓకే, ఇదైతే కాంబో సెట్ లో వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా చాపర్ మాట, పీజియోన్ కి సంబంధించిన ఒక మినీ చాపర్. ఆల్రెడీ నా దగ్గర బిగ్ సైజ్ లో చాపర్ ఉంది, అది ఒక తక్కువ క్వాంటిటీస్ కి ఎక్కువైపోతుంది అది యూజ్ చేయాలంటే. బట్ ఛానల్ అయిపోయింది, మినీ సైజ్ చాపర్ యూజ్ చేసి పాడైపోయింది. ఎలానో ఇంక ఇది కూడా ఇంక్లూడింగ్ ఉందని చెప్పి తీసుకున్నాను. అండ్ దానికి లిడ్ కూడా వచ్చింది. మనం ఫ్రిడ్జ్ లో ఏమైనా షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి కంటైనర్ లాగా చక్కగా ఒక దానికి లిడ్ లాగా ఇచ్చారనమాట. టప్రవేర్ మోడల్, కొంచెం ఇది బాగుంది. సో ఇలా కూడా యూజ్ అవుతుంది. ఇది 2 in 1 కానీ. అండ్ నైఫ్స్ చూసారా, 3 టైప్స్ ఉన్నాయి, స్మాల్, మీడియం, బిగ్ సైజ్ లోని. సో ఈ నైఫ్స్ కూడా యూజ్ ఉంటది కదా, అంటే ఎక్కువగా నైఫ్ తో నేను ఎక్కువ షాపింగ్ అనేది చేస్తుంటాను కదా, అందుకోసం బెటర్ ఉంటదని. దీంతో పాటే సిజర్ కూడా వచ్చింది, నైఫ్ సెట్ అండ్ సిజర్. సో ఇలా ఇవన్నీ కలిపి ఒక సెట్ మాట, 3 కలిపి వచ్చినాయి కాంబోలోని. బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇవ్వండి నేను ఆర్డర్ చేసినవి అయితే. అండ్ వీటితో పాటు ఒక బ్రౌన్ కలర్ లిప్స్టిక్ అనేది తీసుకున్నాను. అంటే అన్ని కలిపి ఒకేసారి నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఆర్డర్ చేశాను. 4 ఒకేసారి వచ్చేసినాయి, అమ్మాయి అనిపించింది. సో ఈ లిప్స్టిక్ షేడ్ కానీ అండ్ దీని లింక్ కానీ ప్రతి అన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకేనా. సో అన్ని యూస్ఫుల్ గా ఉండేటువంటి తీసుకున్నాను. నాకు కుక్కర్ అయితే చాలా నచ్చింది. అండ్ అంతకుమించి ఈ కడాయి అయితే ఇది ఉంది చూడండి, అసలు అవసరం అన్నమాట. దీనికోసం చెప్పడానికి మాటలు లేవు. ఎప్పటి నుంచో స్టీల్ తీసుకున్నా, ఇలా కడాయి పెద్దది, హెవీది. అదేంటంటే చాలా వెయిట్ ఉంది. ఎప్పుడైతే వెయిట్ ఉంటుందో దాని క్వాలిటీ చాలా బెటర్ గా ఉంటేనే క్వాలిటీ అలా వస్తుంది. సో ఓకే, మా హెల్పర్ అయితే వచ్చేసింది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్. ఓకేనండి, ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నెక్స్ట్ డే వచ్చింది. యాక్చువల్గా ఇది కూడా దాని ముందే వస్తుంది అని అనుకున్నాం, కానీ సెపరేట్గా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ప్రెస్టేజ్ ట్రిపుల్ ఐ స్ప్లెండర్ తడ్కా ప్యాన్. సో ఇది వచ్చేసి 550 ml స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండ్ హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్ కూడా ఉంది చక్కగాని. ఎంత కన్వీనియంట్గా ఉందంటే మామూలుగా కాదు, చాలా వెయిట్ కూడా ఉంది మాట యాక్చువల్లీ ఇది. సో చాలా అంటే చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి 25% ఆఫర్లో వచ్చిందన్నమాట 600కి. చాలా బాగుంది. అండ్ పోపులు తాలింపులు వేసుకుంటూ ఉంటాం కదా జనరల్గా మనం, అందుకోసం నేను ఇదైతే తీసుకోవడం జరిగింది. అండ్ దీని క్వాంటిటీ ఎలా ఉంది ఏంటని అన్నది, అంటే చూడడానికి ఇలా చిన్నగా అనిపిస్తుంది కానీ చూస్తున్నారు కదా నా పామ్ పెట్టి చూస్తే, సో ఆ సైజులో ఉంది. అంటే ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి ఒక 1 గ్లాస్ 250 grams రైస్ని అనేది అందులో యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట, ఎంత క్వాంటిటీ అనేది ఉంది అని అనేది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఎప్పటి నుంచి అన్నీ కూడా సెర్చ్ చేస్తున్నాను, నాకు నచ్చినవి ఎప్పుడు దొరుకుతాయి ఏంటి అన్నది వదలను. సో నాకు ఎక్కువ చెప్తున్నా కదా, అమెజాన్లోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. వేరే వేరే అంటే నాకు ఇంకెక్కవు. ఎప్పటి నుండో ప్రతిదీ కూడా అమెజాన్ అంటేనే చాలా ఇష్టంగా అనిపిస్తుంది, చాలా ట్రస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే జస్ట్ అలా హీట్ చేసి లోపల ఉన్నటువంటి స్టిక్కర్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇది చాలా మందికి తెలిసినటువంటి టిప్పే, తెలియని వాళ్ళైతే ఫాలో అయిపోండి. ఓకే. సో ఇది అయితే ఇంకా ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు పోపులు అవి తాలింపులు, పప్పు, కందిపప్పులు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు తాలింపు వేస్తున్నాం కదా, సో తడ్కా ప్యాన్. సో ఆ విధంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంలో తీసుకున్నటువంటిది మాట ఇది. ఇప్పుడు వరకు నేను ఏదైతే చూపించానో మీకు అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ద వెల్నెస్ షాప్కి సంబంధించిన హెన్నా ప్యాకింగ్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అమెజాన్లో కూడా ఉన్నాయి అవి. అది నేను అమెజాన్లో కంటే కూడా చెప్పాను కదా, ఆ వెబ్సైట్లో తీసుకోవడం వలన వాళ్ళు మనకి మంత్లీ వన్స్ అలా మనకు ఒక ఇంటిమేట్ చేస్తారు, ఆఫర్స్ రన్ అవుతున్నాయి అని చెప్పి మనకి
మన కాంటాక్ట్ నెంబర్కి అన్నీ కూడా సెండ్ చేస్తారు. దాన్ని బట్టి మనకి నచ్చిన ప్రైజెస్లో తీసుకుంటాం అన్నమాట. సో అవి కానీ ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి అన్నీ కూడా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనండి, ఈరోజు కొత్త ప్రెషర్ కుక్కర్లోనే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒక పక్కనైతే ప్రస్తుతానికి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై కాంబినేషన్లో అరటికాయ పులుసు పెడుతున్నాను అనమాట. సో ముందుగా కొంచెం పాలు అండ్ అలానే కొద్దిగా పంచదార వేసి జస్ట్ అలా పిల్లలకి పాలు కలిపేసి తర్వాత అప్పుడు కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ డే కదా, అందుకోసం జస్ట్ అలా వేసి హీట్ చేసేసి తీసి అప్పుడు ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ టైం కదా కుక్కర్ ఓపెన్ చేయడం, అందుకోసం. ఎంత క్యూట్ ఉంది, ఎంత చిన్నగా ఉందో చూడండి. చెప్పాను కదా ఈ కుక్కర్తో పాటు ఇది ఒక్కటే అయిపోయింది ఈ సైజులో. యాక్చువల్గా ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది కూడా 2 లీటర్స్. ఇది 2 లీటర్స్ అయినా కానీ నాకు ఇది కావాల్సిన టైంకి ఇది తను వాష్ చేసే టైంలో ఉంటుందన్నమాట. అంటే ఒకటే అయిపోతుంది ఇదే సైజులోకి. ఒక కుక్కర్ కాకుండా 2 ఉంటే పిల్లలకి ఏదైనా మనం కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చాలా చిన్న సైజ్ కాబట్టి ఒక 2 మెంబర్స్కి లేదంటే ఒక 3 మెంబర్స్కి యూజ్ అయ్యేటట్టుగా ఉండేటువంటి కుక్కర్ అన్నమాట. ప్రెషర్ కుక్కర్ బాగుంది అండ్ తక్కువ క్వాంటిటీలో చక్కగా కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. హండీ టైప్ అంటారు కదా, సో అది పాట్ షేప్లో ఉంది. సో ఇదైతే తెలుసు కదా. సో ఇది వచ్చేసి హాకిన్స్కి సంబంధించిన ప్రెషర్ కుక్కర్. ఇదైతే 3000కి సంబంధించి. ఓకేనండి, ఇక్కడ చూస్తున్నారు కదా అరటికాయలను అయితే పీల్ అవుట్ చేస్తున్నాను. నైఫ్తో కట్ చేస్తే బ్లాక్ అంతా కూడా పోతుంది, రిమూవ్ అయిపోతుంది. చాలా వరకు బ్లాకిష్గా అయిపోతుంటాయి కదా, అంటే పీలర్తో పీల్ అవుట్ చేస్తారు పైనని. బట్ నాకు అలా అస్సలు నచ్చదు. అందుకోసం నేను ఈ విధంగానే నైఫ్ తోటి పైన పీల్ చేసేస్తాను. అంటే చాలా ఎక్కువగా ఏదో వెళ్ళిపోయేటట్టుగా కాకుండా ఎక్స్పీరియన్స్డ్గా తీయాలన్నమాట. దాన్ని కామ్గా నెమ్మదిగానే అలవాటు అయిపోతే ఇంక పర్వాలేదు. అండ్ వాటర్లో వేసేసి పక్కన పెట్టి ఉంచేస్తున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయలను అయితే మగ్గించేస్తున్నాను అనమాట. కుక్కర్లో ఏం లేదండి, జస్ట్ 1 or 2 విజిల్స్ వేయిస్తాను అంతే, అంతకుమించి ఏం కాదు. అంటే నార్మల్గా కూడా మనం బేసిక్గా కుక్ చేసేసుకోవచ్చు. బట్ కుక్కర్ కొత్తది కదా, ఆ రోజు చాలా హ్యాపీలో ఉన్నానమాట. అది వచ్చేసిందన్న ఆనందంలో ఏదో ఒక వంట చేసేయాలి, దాంట్లో ఏంటి అని అనుకుంటే దాని ముందు రోజు నాడే నేను కందిపప్పు అది కర్రీ ప్రిపేర్ చేస్తాను. పప్పు ఇంకా అవి ఎందుకులే అని చెప్పేసి ఇంకా అరటికాయ పులుసు అనేది చేసేస్తున్నాను. బేసిక్ కర్రీ ఏనండి ఇది. అంటే మనం నార్మల్గా కూడా బేసిక్గా
ప్యాన్లో కుక్ చేసుకొని అలా ప్రిపేర్ చేయొచ్చు పులుసు. కాకపోతే ఏంటంటే 1 or 2 విజిల్స్ వేయించుకోవచ్చు అనమాట. సో అంటే కొత్తది కదా ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్. లేడీస్ అసలు ఆగలేరు కదా, ఏదైనా మనకి ఇలాంటి కొత్తవి ఇంట్లో ఉన్నాయంటే ఎప్పుడు యూస్ చేద్దామని ఉంటుంది. సో ఆ విధంగానే ఏమీ లేదండి, ఆయిల్లో కాస్త ఉల్లిపాయ పచ్చిమిర్చిని మగ్గించేసుకుని అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుని కాస్త పసుపు, ఉప్పు, కారం అండ్ ఈ చింతపండు రసం వేసేసుకుని తర్వాత అందులో కాస్త బెల్లం ముక్క అనేది వేసుకుంటే ఇంకా కమ్మగా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక పక్కన అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా, ఇది కూడా బేసిక్గానే అంటే మనకి కావాలనుకుంటే పోపులు అవన్నీ తాలింపులు వేసుకోవచ్చు. బట్ నేను ఏం వేయకుండానే వితౌట్ నార్మల్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట బేసిక్. సో అంటే ఆయిల్లోనే మనం ముందుగా ఈ కాకరకాయ ముక్కల్ని అండ్ అలానే మంచి స్లైసెస్ కింద కట్ చేసినటువంటి ఆనియన్స్ని ఒక 2-3 వేసుకుంటే టేస్ట్ ఇంకా కమ్మగా బాగుంటుంది అనమాట. ఈ కాకరకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కలిపి వేసేసి కాస్త కొన్ని వేరుశెనగ గుళ్ళు ఆల్రెడీ ఫ్రైడ్వి ఉన్నాయన్నమాట ఇంట్లో, అవి కూడా యాడ్ చేసేసి బాగా మగ్గించేసుకుని పసుపు, ఉప్పు, కారం వేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. సో చింతపండుని కూడా ఆల్రెడీ నానబెట్టి ఉంచాను, అది కూడా స్క్వీజ్ చేసేసి కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం. ఇందులో ఏంటంటే గరం మసాలా పౌడర్ అని, ధనియాల పౌడర్ అని, ఇంకా రకరకాలు ఏదైనా వేసామంటే మనం కావాలనుకుంటున్న టేస్ట్ మాత్రం మిస్ అయిపోతుంది. పూర్వం మనకి అమ్మమ్మలు, నానమ్మలు పెట్టేటువంటి కర్రీసే అలా కంటిన్యూషన్లో అమ్మ వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూ ఉంచేవారు. అది మనకు అలవాటై మనం చేస్తూ ఉంటాం. పిల్లలు చాలా ఇష్టంగా చాలా టేస్టీగా తింటారు ఇలా చేస్తే అనే ఉద్దేశంలో ఎక్కువగా మాత్రం ఆల్మోస్ట్ ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. కొత్తగా స్పెషల్స్గా ఏమంతా యాడ్ చేయను. ఈ ప్రెషర్ కుక్కర్లో నాకు నచ్చినవి అయితే 3 ఉన్నాయండి. ఒకటైతే మంచిగా పాట్ షేప్, రెండోదైతే విజిల్స్ చాలా కామ్ అండ్ డీసెంట్గా స్లోగా రావడం, మూడోదైతే లీకేజ్ లేకుండా చక్కగా చాలా మంచిగా వర్క్ అవ్వడం అనేది నాకు నచ్చింది. ప్రెజెంట్ ట్రెండింగ్లో అయితే ఈ ప్రెషర్ కుక్కర్స్ నడుస్తున్నాయి కాబట్టి అందరికీ చాలామందికి ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే ఎంత క్వాంటిటీకి తగ్గట్టుగా అంత విజిల్స్ వస్తాయేమో మేబీ, నాకైతే ఇలా అనిపించింది. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంకో కుక్కర్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఇందులోనే తీసుకుంటాను నేను కూడా. బట్ ఇంకాస్త పెద్ద సైజ్ తీసుకోవడమే అంతే. యాక్చువల్గా విజిల్స్ చాలా స్లోగా వస్తున్నాయని చెప్పాను కదా, కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ వీడియో షూట్ చేయడం వలన అది క్యాప్చర్ చేస్తుంది కాస్త కామ్గా ఉంది కాబట్టి అక్కడ ప్లేస్ అంతా కూడా అందుకోసం కొంచెం పెద్దగా వినిపిస్తుంది. కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ ప్రెషర్ కుక్కర్స్ యూస్ చేయొచ్చండి. చక్కగా చాలా చిన్న సౌండ్స్ వస్తున్నప్పుడు నేనైతే అదే హ్యాపీగా ఫస్ట్ అనుకున్నటువంటిది. అండ్ మా హెల్పర్ వచ్చి చక్కగా ఇంట్లో పనులన్నీ చేసేసుకుని మాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయింది తను. ఈలోపు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చక్కగా బేసిక్ అరటికాయ పులుసు మీలో ఎంతమందికి ఇష్టం, ఇదే ప్రాసెస్లోనే మనం ఎక్కువగా ఈ బెండకాయ పులుసులు, ఉల్లిపాయ పులుసులు అండ్ ఇంకా ఏదైనా సరే మనం వంకాయ పులుసు ఇలాంటి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు సేమ్ ఇలానే ఇదే మెథడ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పులుసులు ఉంటే ఖచ్చితంగా ఫ్రై అనేది ఒక కాంబినేషన్ బాగుంటుంది కదా. అండ్ ఆ పెద్ద ప్రెషర్ కుక్కర్లో రైస్ కుక్ చేస్తానమాట ఈ విధంగా, లోపల ఇంకొక గిన్నె పెట్టి. సో రైస్ కూడా కుక్ అయిపోయింది. అండ్ పిల్లలు అయితే మంచిగా ఈవినింగ్ టైం అయింది ఆడుకుంటున్నారు. సో ఇంకా కాసేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరూ కలిపి ఒక చోట కలిశారు అంటే ఆ సందడి, సరదా, ఆ హ్యాపీనెస్ భలే ఉంటుంది కదా పిల్లలకి. అంటే ఆ రోజు నుండి మనం ఇంతవరకు వచ్చేసాం, మన చిన్నప్పటి రోజులు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటుంటే. బట్ ఒక చోట ఉంటే పిల్లలకి కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అండో. ఆనందం ఎలా ఉన్నా కానీ ఆటలు ఆనందాలని వీళ్ళు కొట్టారు, వాళ్ళు తిట్టారు, ఇది పడిపోయాం, అక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది అంటే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. బయటికి పంపాలంటే ఒక భయం, పంపకపోతే ఇంట్లో పెట్టుకుంటే ఇంకొక భయం అన్నట్టు ఉంటుంది వీళ్ళతో కదా. సో ఆ నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను అనమాట. అంటే ఇంకా ఆ రోజు వెడ్నెస్డేనా సండేనా నాకు గుర్తులేదు. బట్ వెడ్నెస్డే, థర్స్డే, సండే ఈ 3 రోజుల్లోనే వారానికి ఈ 3 రోజులు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసేసాను. అండ్ పెప్పర్ రసం పెట్టాను. అండ్ ఇంకొక పక్కనైతే బెండకాయ వేపుడు పెట్టాను. సో ఇదండి, మంచిగా అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ చేపల పులుసు టైప్ లాగా బెండకాయ పులుసు కూడా మన ఛానల్లో చెప్పాను, చాలామంది వెయిట్ చేస్తున్నారు అది ఎలా చేయాలి ఏంటని అన్నది. నేను ఆ వీడియో అనేది కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా షూట్ చేయలేదు కానీ ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఈ సంక్రాంతి పండుగకైతే ఆల్రెడీ శారీస్ కలెక్షన్ చూసారు. బట్ డ్రెస్సెస్ నేను ఇంకా తీసుకోలేదండి. డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చేయండి అంటున్నారు. చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. 1 or 2 డ్రెస్సెస్ ఉంటే సరిపోదు కదా, జస్ట్ నేను ఇంకా షాపింగ్ ఏమైనా ఉంటే కనుక అన్ని కంప్లీట్ చేసుకుని అప్పుడు వీడియో అనేది షూట్ చేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను.
సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటువంటి వ్లాగ్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.